పక్షవాతం వచ్చినప్పుడు కాలు చేయబడిపోవడము, మాట నత్తి రావడం, కొన్నిసార్లు మాట అర్థం చేసుకోలేకపోవడం ఇవన్నీ లక్షణాలు ఉంటాయని మనందరికి తెలుసు. మనందరం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కూడా. ఈరోజు మాటకు సంబంధించిన ఇంకొక అరుదైన లక్షణం కూడా పక్షవాతంలో రావచ్చు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఒక 5 రోజుల కిందట మన దగ్గర ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యారు. ఆమెకున్న లక్షణము, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన లక్షణం ఏంటంటే, ఆమె మాట స్పష్టంగా ఉంది. మనం ఏం మాట్లాడినా ఆమెకు బాగా అర్థమవుతుంది. కానీ ఆమె అసలు బయటికి మాట్లాడడం లేదు. మనము మళ్ళీ ఒక 10, 20 సార్లు ఆమెతో మాట్లాడిస్తేనే ఆమె ఒకసారి మాట్లాడుతుంది తప్ప, ఆమె అసలు ఎవ్వరితో కూడా మాట్లాడకుండా సడన్‌గా సైలెంట్ అయిపోవడం. సో, ఈ లక్షణాన్ని మనం ఏబూలియా అని అంటాం. ఈ ఏబూలియా అనే ప్రాబ్లమ్ ఎందుకొస్తదంటే, మన మెదడులో ఫ్రంటల్ లోబ్ అని ఒక ఇంపార్టెంట్ భాగం ఉంటది. దానికి సంబంధించిన రక్తనాళం యాంటీరియర్ సెరెబ్రల్ ఆర్టరీ అనే రక్తనాళంలో కొన్నిసార్లు రక్తం సరఫరా ఆగిపోయినప్పుడు ఈ ఏబోలియా అన్న ఒక లక్షణం రావచ్చు. ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మంచి కార్ ఉందనుకుందాం. కార్ బాగుంది, బ్యాటరీ ఉంది, ఫుల్ పెట్రోల్ ఉంది. కానీ కార్‌లో స్టార్ట్ బటన్ పని చేయకపోతే ఏమైతది? కార్ అసలు స్టార్టే కాదు. సో, మన బాడీలో కూడా, మన బ్రెయిన్‌లో కూడా ఒక మోటివేషనల్ సర్క్యూట్ అని ఒక సర్క్యూట్ ఉంటది. అంటే మనం ఏం పని చేయాలన్నా, మాట్లాడాలన్నా, నడవాలన్నా వీటన్నిటికి కావాల్సిన మోటివేషన్ అనేది మనకు అక్కడి నుంచే దొరుకుతది. సో, ఈ మోటివేషన్ సర్క్యూట్‌కి సంబంధించిన రక్తం ఎప్పుడైతే సరఫరా నిలిచిపోతదో, కొన్నిసార్లు మాట్లాడే ఎబిలిటీ బాగున్నా, మాట అర్థం చేసుకోగలిగే ఎబిలిటీ బాగున్నా కూడా కొన్నిసార్లు అసలు మాట్లాడకపోవడము, ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ లేకపోవడం జరగవచ్చు. ఇందులోనే అంటే ప్రాబ్లమ్ బాగా ఎక్కువున్నప్పుడు కొన్నిసార్లు ఏకైనెటిక్ మ్యూటిజం అనే ఒక ప్రాబ్లమ్ జరగవచ్చు. ఇందులో ఏమైతదంటే, అసలు కంప్లీట్ నిరాసక్తి. మాట్లాడాలన్నా, నడవాలన్నా కొంతమంది కనీసం ఒక చెయ్యి ఇటు నుంచి అటు ఒక ఇంచు కూడా కదిలియకూడదు అన్నంత పరిస్థితిలో ఉంటారు. ఇది కూడా కొన్నిసార్లు పక్షవాతంలో లక్షణం కావచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ మాటకు సంబంధించిన ప్రాబ్లమ్స్‌లో మాట నత్తి రావడము, మాట అర్థం చేసుకోలేకపోవడమే కాకుండా కొన్నిసార్లు మాట్లాడాలన్న ఆసక్తి కూడా కంప్లీట్‌గా పోవడం కూడా పక్షవాతంలో చూడొచ్చు.